కాజల్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అనగనగా. మాస్టర్ విహష్, అవసరాల శ్రీనివాస్, అను హసన్, బివిఎన్ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సన్నీ సంజయ్ దర్శకత్వం వహించారు. ఇక రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రం మాధిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలైన సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. మూవీ చాలా బాగుంది. సో మచ్ ఎక్సైటెడ్. వ్యాసాన్ని చూస్తే నాకే ఎక్సైటెడ్. సో బట్ట అంకుల్ని నేను రాని కలిస్తే సో మచ్ హ్యాపీ. ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ, ఎస్పెషలీ మీడియా వాళ్ళకి, సెట్లో ఉన్న వాళ్ళకి, ఈటీవీ వన్ వాళ్ళకి, అండ్ ఎస్పెషలీ అడ్విశేష్ సార్ అండ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ సన్నీ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. I wish you a very good luck and make these type of movies in the future. All this is, I would like to give credit to director Sunny. He had faith in me from day first, and I'm really grateful for that. He saw that my act could hide all my flaws. Yes, I'm counting not speaking Telugu as my flaw right now. I'm working on that, and soon I'll be pro, I'm pretty sure. And apart from this, I'm really thankful to Rakesh. He actually is one of the nice person I know in TFI, and I could not ask a better debut than this. Success says all. మేమే మాట్లాడక్కర్లేదు నా ఫీలింగ్. సో మంచి సినిమా ఇచ్చాము. దెన్ మీడియా టుక్ ఇట్ ఓవర్, అండ్ ఇట్ వాస్ ఆల్ స్టార్టెడ్ విత్ ద శేష్ గారు పాజిటివ్ ట్వీట్ విచ్ ఇస్ హ్యాపెన్ ఆఫ్టర్ ద మూవీ, అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ వాస్ ఆల్ ద ప్లేస్ వేర్ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. నాకు ఎందుకు స్పెషల్గా ఉందంటే కొంతవరకు వంశీ గారు అన్నది రైట్, సుమంత్ ఇస్ ఫ్యామిలీ టు మీ. అట్ ద సేమ్ టైం సుమంత్ గారు నా ఫస్ట్ ఫిల్మ్కి ఈవెంట్కి చీఫ్ గెస్ట్కి వచ్చారు. సో ఐ హ్యాడ్ టు మేక్ ష్యూర్. సో తను అప్పటి నుంచి నాకు ఫ్యామిలీ. మీలో చాలామందికి తెలియంది ఏంటంటే, ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ సుమంత్ వ్యాస్ క్యారెక్టర్ అంత బాగా ఆయన చేయగలగడానికి రీజన్ అందులో కొన్ని షేడ్స్ డెఫినెట్గా, కొంచెం ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ బయట, కానీ కొన్ని షేడ్స్ డెఫినెట్గా బయట కూడా ఉన్నాయి. సో నాకు రియల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో వ్యాస్ లాగా ఉన్నారనమాట ఆయన. సో దట్ ఈస్ వై ఐ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. ముఖ్యంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ సన్నీ అండ్ దీప్తి ఫస్ట్. ఎందుకంటే నా దృష్టిలో ఎస్పెషలీ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్, రైటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నేను ఫస్ట్ డ్రాఫ్ట్ చదివిన తర్వాత, ఫస్ట్ డ్రాఫ్ట్ వీళ్ళది కాదు, ఫస్ట్ డ్రాఫ్ట్ వేరే ఎవరిదో చదివిన తర్వాత నాకు ఐ డి నాట్ లైక్ ఇట్ వెరీ మచ్. బట్ సన్నీ అండ్ దీప్తి రంగంలో దిగాక అది ఒక మామూలుగా ఉన్న స్క్రిప్ట్ని ఒక 95% 100%కి తీసుకొచ్చారు. అది చాలా చాలా కష్టం. అది నాకు నిజం చెప్పాలంటే, నాకు మళ్ళీ రావా తర్వాత నాకు లాస్ట్ నా కెరియర్లో ఇప్పుడు ఓకే ఐ హ్యాడ్ లైక్ హిట్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆల్ దట్, బట్ సిన్స్ మళ్ళీ రావా నాకు ఆ ఫీలింగ్ నాకు కలగలేదు. For more videos like this, subscribe Big TV channel.